హే గైస్, వెల్కమ్ టు తెలంగాణ ఇంటి రుచులు. ఈ రోజు స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్ లవర్స్ అందరికి ఇష్టమైన బోటి దోసకాయ కర్రీ. బోటి అనగానే అందరం ఫ్రైసే చేస్తాం ఎక్కువ, ఇప్పుడు కానీ కర్రీస్ చేయము. కర్రీస్లలో దోసకాయ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బోటిని ఇష్టపడే వాళ్ళు ఎలా చేసినా తింటారేమో గానీ చేయని వాళ్ళకి మాత్రం ఇలా దోసకాయ వేసి ఇవ్వండి. బోటి అనగానే చీ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కమ్మగా ఉందని కుమ్మేస్తారు. బోటి అంటే అందరికి ఇష్టం ఉంటుందేమో గానీ క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టం కదా. ఏ చికెన్ మటన్ అయితే వెంటనే తీసుకొచ్చి కుక్కర్ వేసేసి 10 minutes లో వండుకొని తింటాము. కానీ బోటిని క్లీన్ చేయడం మాత్రం పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఇది క్లీన్ చేసుకున్న బోటి క్లీనింగ్ చేసేటప్పుడు ఉప్పు, పసుపు, ఆనియన్స్ కూడా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఆనియన్స్ స్మెల్ రాకుండా చేస్తుంది బోటిని. మొత్తం క్లీన్ చేసుకున్నాక హాట్ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు అట్లాగానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు కానీ బోటి ఇలా క్లీన్ గా అయిపోతుంది. ఇక క్లీన్ చేసుకున్న బోటిని కుక్కర్ లో పెట్టేసాము. ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు అట్లాగానే పెట్టుకోవాలి. అప్పుడే బోటి బాగా ఉడుకుతుంది. కొంచెం పసుపు వేసి ఉడికించాను నేను. వాటర్ ఏమి యాడ్ చేయలేదు, అయినా కానీ వాటర్ వచ్చేసింది చూడండి. బోటి అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇక పోపు వేసుకుందాము. కడాయిలో నూనె పోసుకొని సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ యాడ్ చేసుకోవాలండి. బోటి కదా, మసాలా పోపులో వేసుకుంటే స్మెల్ రాదు. ఎక్కువ గరం మసాలాలు ఏమీ అవసరం లేదు బోటికి, అందుకని నేను కొన్ని యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. దాంట్లోకి కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం వేగాక దాంట్లోకి పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ యాడ్ చేసుకోవాలి. అది కూడా ఒక్కసారి కలుపుకొని తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న బోటి ఉంది కదా, అవన్నీ వాటర్ తీసేసి ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఒక కేజీ బోటి. నాకు మా హస్బెండ్ కి ఇది. మా హస్బెండ్ కి అయితే చాలా ఇష్టం బోటి, అందుకే క్లీనింగ్ కూడా తనే పెట్టుకుంటాడు. నా వల్ల అయితే అస్సలు కాదు. ఎప్పుడైనా బోటి చేయమన్నాడు అనుకోండి, క్లీన్ చేస్తా అంటే వండుతా అని చెప్పేస్తాను నేను. మనం బోటిని ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి పెద్దగా ఉడకాల్సిన పని ఏం లేదు. దోసకాయలు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను చిన్నగా. సీడ్స్ అన్ని తీసేసి ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. మామూలుగా హైబ్రిడ్ దోసకాయలు కాకుండా ఊరు దోసకాయలు దొరుకుతాయి కదా, అవి చాలా పుల్లగా టేస్టీగా చాలా బాగుంటాయి. అవి నేను 2 తీసుకున్నాను చిన్నవి. మీకు అవి దొరికితే మాత్రం అవే వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. దోసకాయ తొందరగా ఉడికిపోతుంది. ఒక 2 minutes దోసకాయలు ఉడకనిచ్చి ఒక 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను నేను. మూత పెట్టుకుని కాసేపు అయినాక చూస్తే టమాటాలు కూడా మగ్గిపోతాయి. చూసారు కదా, టమాటా, బోటి, దోసకాయ అన్ని ఉడికిపోయినాయి. ఇక 2 spoons కారం వేసుకున్నాను. దాంట్లోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మా కారంలో ఉప్పు వేసి పట్టించాను నేను, అందుకే ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తాను నేను అన్ని కర్రీస్ లో. ఇక ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. కారం, ఉప్పు అంతా పీసెస్ కి పట్టేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి, మరీ గట్టిగా ఉంటే తినలేము కదా రైస్ కి. వాటర్ ఇష్టం లేకపోతే అలాగైనా బాగానే ఉంటుంది దగ్గరికి. బట్ మా హస్బెండ్ కి మాత్రం గ్రేవీ కావాలంటాడు, అందుకే నేను వాటర్ యాడ్ చేశాను కొన్ని. ఇక 2 minutes సిమ్ లో పెట్టేసుకొని వదిలేయాలి. చూసారు కదా, గ్రేవీ చాలా బాగుంది చూడడానికి. పీసెస్ కూడా మెత్తగా ఉడికిపోయినాయి. హస్బెండ్స్ కి ఏముంటుంది, మంచిగా వాళ్ళకి కావాల్సిన కర్రీస్ మంచిగా వండి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. మా ఆయన అయితే నాన్ వెజ్ పిచ్చోడే, నేను కూడా తింటాను కానీ మరీ అంతగా కాదు. ఇక కొంచెం కస్తూరి మెతి యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకున్నాను. దగ్గరగా అయిపోయింది. ఇంకా లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుని దించేసుకోవడమే. బోటి దోసకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. పాపం మా ఆయన చాలా వెయిట్ చేస్తున్నాడు. అది మొత్తం కష్టపడి క్లీన్ చేశాడు కదా, ఎప్పుడెప్పుడు తిందామని చెప్పేసి రెడీగా ఉన్నాడు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. సండే వచ్చిందనంటే నాన్ వెజ్ లేనిదే ఒక్కరికి కూడా ముద్ద దిగదు మా ఇంట్లో. వీక్లీ 3-4 times అయినా నాన్ వెజ్ ఉంటుంది, కానీ సండే చేసే కర్రీకి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. బగారా రైస్ లోకి దోసకాయ బోటి కర్రీ చూడండి ఎలా ఉందో, భలే ఉంది చూడడానికి. తింటే కూడా చాలా టేస్టీగా ఉంది. ఇక కాసేపు మా ఆయన్ని వెయిట్ చేయించిన అనుకో తిడతాడు, ఇంకా మా ఆయనకి పెట్టేయాల్సిందే. మా పిల్లలకి నచ్చిన కర్రీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ప్లేట్ లో వేసి ఇలా తినిపించేస్తే ఎలాగోలాగా తినేస్తారు. నాన్ వెజ్ కదా, వాళ్ళకి కూడా విటమిన్స్ అవన్నీ అందాలని చెప్పేసి నేను తినిపించేస్తాను ఇద్దరికి. చాలా రోజుల తర్వాత చేసినాం అబ్బా బోటి దోసకాయ కర్రీ, మస్తుంది. మా ఆయనకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే కామెంట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.